ఎంపీ డీకే అరుణను అడ్డుకున్న కాంగ్రెస్ నాయకుల వైఖరిని బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు బంగ్లా లక్ష్మీకాంత్ రెడ్డి ఖండించారు. నారాయణపేట జిల్లా లగచర్లలో జరిగిన ఘటనలో బాధితులను పరామర్శించడానికి వెళ్లిన ఎంపీ డీకే అరుణను కాంగ్రెస్ నాయకులు అడ్డగించడమేంటని ఆయన ప్రశ్నించారు. పార్లమెంటు సభ్యురాలనే ఇంతగా ఇబ్బంది పెడుతుంటే ఇక సామాన్య ప్రజానికం పరిస్థితి ఏంటని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రజలు త్వరలోనే గుణపాఠం చెప్పడానికి ఎదురు చూస్తున్నారని ఆయన ప్రభుత్వానికి హెచ్చరించారు. రోజు రోజుకు కాంగ్రెస్ పార్టీ యొక్క ఆగడాలు మితిమీరిపోతున్న తరుణంలో నిన్న జరిగినటువంటి లఘుచెర్ల గ్రామానికి సంబంధించినటువంటి ఫార్మా కంపెనీలో మొన్న ఏదైతే అధికారులపైన దాడి జరగడం ఇది దురదృష్టకరం. అధికారులపైన దాడి జరగడాన్ని కూడా మేము ఖండిస్తున్నాం. అదేవిధంగా అధికారులకు ఏ రకంగా ఇబ్బందులు కలగకుండా ప్రజాపాలన మంచిగా జరగాలని, ప్రజలకు ఏమైనా ఇబ్బందులు కలిగితే వాళ్లకు సర్ది చెప్పాలన్న ఉద్దేశంతో మహబూబ్ నగర్ పార్లమెంటు సభ్యురాలైనటువంటి శ్రీమతి డీకే అరుణమ్మ గారు ప్రజలను పరామర్శించాలి, అధికారులకు కూడా మేము అండగా ఉంటామని చెప్పేసి అక్కడికి వెళ్తున్న తరుణంలో మన్నెగూడ దగ్గర అక్కను నిర్ద్వందంగా ఆమెని బంధించి మీరు అక్కడికి పోవద్దని చెప్పేసి అడ్డగించుకోవడం భారతీయ జనతా పార్టీ ఖండిస్తున్నది. ముఖ్యంగా ప్రజలు ఓటేసి మాకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటారని చెప్పేసి మా భారతీయ జనతా పార్టీకి ఓట్లు వేసిన తర్వాత ప్రజల యొక్క సంక్షేమమే పరమావధిగా భారతీయ జనతా పార్టీ గెలిచినటువంటి నాయకులు ఈరోజు గ్రామాన వెళ్లి వాళ్ళని ఏ రకంగా ఉన్నది మీకు మా సహకారాలు ఏం కావాలని చెప్పేసి మా నాయకులు ఎవరైతే గెలిచినరో కాంటెస్టెడ్ క్యాండిడేట్లు ఉన్నారో ప్రతి ఒక్కరు కూడా గ్రామాన వెళ్లి మేము పరామర్శించడం జరుగుతుంది. అందులో భాగంగానే నిన్న లఘుచర్లకు మా అరుణమ్మక్క గారు అక్కడికి వెళ్లడం జరిగింది. మరి అక్కడికి వెళ్తుంటే ఓట్లేసిన జనాలు ఎట్లా ఉన్నారు, అధికారులు ఎట్లా ఉన్నారు, ప్రజాభిప్రాయం